బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని తన ఊర మాస్ యాక్టింగ్ తో శాసించే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. వరుస విజయాలతో కెరీర్లో దూసుకుపోతున్న బాలయ్య బిగ్ స్క్రీన్ పై పవర్ఫుల్ క్యారెక్టర్స్ తో అలరిస్తూనే నిజ జీవితంలో తన సాదా సీదా స్వభావంతో భోలా బాలయ్యగా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. సినిమాలు రాజకీయాలతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా వేలాది మంది పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ రియల్ హీరోగా గుర్తింపు పొందుతున్నారు. జూన్ 10 తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకమైనటువంటి రోజు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ జన్మదినం. నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బాలయ్య తనదైన శైలి, మాస్ ఇమేజ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 5 దశాబ్దాలకు పైగా సాగినటువంటి సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకున్నటువంటి బాలయ్య ఇటీవల భారత ప్రభుత్వం ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సినీ సామాజిక సేవా ప్రయాణంపై ఓ ప్రత్యేక కథనం. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోయిజానికి ప్రతీకగా నిలిచినటువంటి పేరు నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమా విడుదలవుతుందంటే ఫ్యాన్స్ లో ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం కనిపిస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలతో ఫ్యాక్షన్ బ్యాక్గ్రాఫ్ సినిమాలకు కొత్త దిశ చూపినటువంటి బాలయ్య తన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత అఖండతో భారీ కంబ్యాక్ ఇచ్చినటువంటి బాలయ్య వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి విజయాలతో వరుస హిట్లు అందుకున్నారు. 60 ఏళ్లు దాటినా కూడా అదే ఉత్సాహం, అదే మాస్ క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై పవర్ఫుల్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ను అలరించేటువంటి నందమూరి బాలకృష్ణ నిజ జీవితంలో మాత్రం సాదా సీదా స్వభావం అందరి అభిమానాన్ని పొందుతుంటారు. మనసులో ఏముంటే అదే మాట్లాడే నైజం, ప్రేమగా కలిసిపోయేటువంటి వ్యక్తిత్వం ఆయన ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అందుకే అభిమానులు, సినీ వర్గాలు ఆయనను ప్రేమగా భోలా బాలయ్య అని కూడా పిలుస్తుంటాయి. ముఖ్యంగా అన్స్టాపబుల్ టాక్ షో ద్వారా ఆయనలోని సరదా, ఆత్మీయతతో కూడినటువంటి మరో కోణం ఆడియన్స్ కు పరిచయం అయింది. ఈ షోతో యువత, కుటుంబం ఆడియన్స్ లో కూడా బాలయ్యకు మరింత ప్రజాదరణ పెరిగింది. నందమూరి బాలకృష్ణ కేవలం సినీ రంగానికి పరిమితం కాలేదు. ఒకవైపు విజయవంతమైనటువంటి యాక్టర్ గా కొనసాగుతూనే మరోవైపు ప్రజాప్రతినిధిగా కూడా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి బాలయ్య రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గాల ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నందమూరి బాలకృష్ణలోని సేవా తత్పరత బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. తన తల్లి జ్ఞాపకార్థం స్థాపించబడినటువంటి ఈ హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి బాలయ్య నిర్వహణలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా పేద మరియు ఆర్థికంగా వెనుకబడినటువంటి క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. వేలాది మంది రోగులకు ఆశాకిరణంగా నిలుస్తున్నటువంటి ఈ హాస్పిటల్ ద్వారా బాలకృష్ణ సమాజ సేవలను తన ప్రత్యేక ముద్ర వేస్తూ రియల్ హీరోగా గుర్తింపు పొందుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఆదరణ ఉన్నాయి. సీనియర్ స్టార్ హీరోల నుంచి నేటి తరం యువ యాక్టర్స్ వరకు కూడా అందరితోనూ ఆయన సాన్నిధ్యంగా వెలుగుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఏ వేడుక జరిగినా, ఎవరికైనా అవసరం వచ్చినా ముందుండేటువంటి వ్యక్తిగా బాలయ్యకు గుర్తింపు ఉంది. ఆయన ఉత్సాహం, క్రమశిక్షణ, సమయపాలనతో పాటు సీనియర్, జూనియర్ అనేటువంటి తేడా లేకుండా అందరినీ సమానంగా ఆదరించే స్వభావం ఆయనను అందరివాడిగా నిలబెట్టాయి. అందుకే బాలకృష్ణకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైనటువంటి స్థానం, అభిమానుల్లో అపారమైనటువంటి ప్రేమ లభిస్తున్నాయి. యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్, మాస్ స్టెప్పులు ఏదైనా సరే నందమూరి బాలకృష్ణ తనదైన స్టైల్లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటారు. ఈ వయసులోనూ కూడా ఆయన చూపిస్తున్నటువంటి ఉత్సాహం, ఎనర్జీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. యాక్టింగ్, రాజకీయం, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసుకొస్తూ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు ఫ్యాన్స్ అండ్ సినీ ప్రముఖులు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరెన్నో విజయాలు సాధించాలని చాలా మంది సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెడుతున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాలయ్య.